నిన్న సాక్షిలో ఒక ఎపిసోడ్ నడిచింది. ఆ ఎపిసోడ్ ఏంటంటే కలం పైన కత్తి, అధికార పార్టీ మా గొంతు నొక్కేస్తుంది, మేము మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేదా, మేము ప్రభుత్వాన్ని తప్పుల్ని ఎత్తి చూపేటువంటి స్వేచ్ఛ లేదా అని చెప్పేసి మాట్లాడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడిన సాక్షి గురించి నేను మాట్లాడతా. పతివత పరమాణం వండితే తెల్లారిందాక చల్లారలేదంట. మరి ఇదే స్వేచ్ఛ, ఇదే హక్కు ఏబిఎన్కి, ఆంధ్రజ్యోతికి, టీవీ5కి, అట్లాగే మిగిలిన ఛానల్స్కి లేవా, యూట్యూబర్స్కి లేవా 2019 2024 వరకు? మరి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు ఎందుకు పెట్టారు, అక్రమంగా అరెస్టులు ఎందుకు చేశారు? అంటే మీరు ప్రభుత్వాన్ని ఏది పడితే అది మాట్లాడవచ్చు, మహిళని ఎలా పడితే అలా కించపరిచి మాట్లాడవచ్చు. సరే, ఈ లైవ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరయ్యారంటే వివిఆర్ రాజు. అంటే గతంలో అమరావతి మహిళల్ని వేశ్యల రాజధాని, అది వేశ్యలు ఎక్కడ ఎక్కువగా ఉంటారని మాట్లాడిన వ్యక్తి. అతను ఏం మాట్లాడుతున్నాడంటే, అతను మాట్లాడిన టాపిక్ ఏంటంటే, మమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నారు, మా మీద బలప్రయోగం చేస్తున్నారు, మేము మాట్లాడితే ఎక్కడ తప్పు మాట్లాడితే దాన్ని తీసుకెళ్ళి కేసులు పెట్టి మా మీద అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక జర్నలిజం వృత్తిలో ఉండి ఆ స్వీట్లో కూర్చొని నువ్వేం మాట్లాడతావు? ఒక మహిళల గురించి మాట్లాడేటప్పుడు మహిళని కించపరిచే విధంగా, మహిళని అవమానపరిచే విధంగా మాట్లాడితే క్షమిస్తారా, వదిలేస్తారా? అంటే నువ్వు మాట్లాడింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఆనందం కోసం, వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క సంతృప్తి కోసం అక్కడ ఉన్నటువంటి మహిళని అవమానపరుస్తూ అది వేశ్యల రాజధాని అని చెప్పేసి మాట్లాడావు. తర్వాత అది పెద్ద ఎత్తున హల్చల్ అయి మహిళలు దాని మీద నిరసన తెలుపుతున్నప్పుడైనా కనీసం మీడియా ముందుకు వచ్చి మీరు మీ మనోభావాలు దెబ్బతింటే నేను క్షమించమని చెప్పి నువ్వు అడిగావా? దాన్ని మళ్ళీ సమర్థించుకునే టైంలో పనిలో పడ్డావు. అంతేకాకుండా లైవ్ ఛానల్లో ఆ కొమ్మినేని శ్రీనివాసరావు కూడా మాట్లాడాడు. నేను ఎక్కడో చూశాను, ఏదో ఒక ఛానల్, ఒక ఇంగ్లీష్ మీడియాలో, నేషనల్ మీడియాలో ప్రచురిస్తే నేను విన్నాను అని చెప్పేసి మాట్లాడాడు. అంటే నాకు అర్థం కావట్లా. అంటే మీ స్వేచ్ఛ అంటే మీకు నచ్చనటువంటి ప్రాంతం మీద విషం చిమ్మటమా, మీకు నచ్చనటువంటి పార్టీల మీద విషం చిమ్మటమా, మీకు నచ్చనటువంటి ప్రభుత్వాలని మీద విషం చిమ్మటమా? ఇదే స్వేచ్ఛ అంటే? దాన్నే స్వేచ్ఛ అంటారా? అంటే మీకు పార్టీలు పెంచి పోషించాలి, మీకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని పెంచి పోషించాలి, మీరు బతకడానికి జర్నలిజం చేస్తున్నారా, జర్నలిజం తోటి బతకాలనుకుంటున్నారా అనేది మీరు ముందు క్లారిఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడతాను, నేను చాలా సీనియర్టీ, నాకు చాలా అనుభవం ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు. నాకు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అంత సీనియర్, అంత అనుభవం ఉన్నవాడు ఒక రాజధాని లాంటి ప్రాంతాన్ని వేశ్యల రాజధాని అని చెప్పి, లేకపోతే ఇక్కడ హెచ్ఐవి ఎక్కువగా ఉంది అని ఏ రకంగా మాట్లాడావు? ఎవరు నిన్ను ప్రాపగండం చేస్తే దాని గురించి మాట్లాడావు? అంటే ఒక జర్నలిస్టు లైవ్లో మాట్లాడేటప్పుడు ఎంత స్మూత్గా మాట్లాడాలి, ఎంత సున్నితంగా మాట్లాడాలి, మాట్లాడకపోతే వివాదాలు వస్తాయనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఉండే నువ్వు కూడా జర్నలిస్టు అయినారా? నువ్వు కూడా జర్నలిజం వృత్తిలో ఉన్నావా? నువ్వు కూడా జర్నలిస్టు ఎవరి కోసం చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి సంతృప్తిపరచడం కోసం మీరు చేసేదాన్ని జర్నలిజం అంటారా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పేమెంట్ కోసం మాట్లాడే మిమ్మల్ని జర్నలిస్ట్ అంటారా? బ్రోకర్లు అంటారు మిమ్మల్ని. సిగ్గుండాలి కనీసం మాట్లాడుతున్నావు. నిన్ను అరెస్ట్ చేసినందుకు నువ్వు కనీసం పశ్చాత్తాపడతావేమని అనుకున్నావు, కానీ నేను చేసిన తప్పుని ఇంకా సమర్థించుకుంటూ ఎవరినా బ్లేమ్ చేయాలి, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను, నేను చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నానని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఎంత దారుణమైనటువంటి భాషను ప్రయోగించావు, ఎంత ప్రాంతాలని అవమానపరిచావు, అక్కడ ఉన్నటువంటి మహిళని అవమానపరిచావు. అయినా కూడా నీకు సిగ్గనిపించలా. నేను అరెస్ట్ చేసినా కూడా నీలో పశ్చాత్తాపం అనేది నీ కళ్ళలో కనిపించలా. నేనేదో చేశాను, ఎవడో సంతృప్తి కోసం నేను మాట్లాడాను, నాకు కావాల్సినటువంటి ప్యాకేజీ నాకు ఇచ్చారని ఆలోచనే ఉంది, కానీ ఇది నేను తప్పు చేశానని చెప్పి నువ్వు ఆలోచించట్లా. నిన్ను జర్నలిస్ట్గా ఎట్లా గౌరవిస్తారు? నువ్వు చేసే జర్నలిజం అంటే ఎలా గౌరవిస్తారు? నువ్వు ప్రజల సమస్యల మీద పోరాడాలి, ప్రజలకి అవగాహన ఏ విధంగా నువ్వు మాట్లాడాలి. కానీ నువ్వు వైసీపీ ఎజెండాను అమలు చేస్తున్నావు, వైసీపీకి ఫేవర్ అయినటువంటి ఛానల్లో మాట్లాడుతున్నావు, జగన్మోహన్ రెడ్డి దగ్గర పేమెంట్లు తీసుకొని మాట్లాడుతున్నావు. నువ్వు నేను జర్నలిస్ట్ని, నాకు స్వేచ్ఛ లేదంటే ఎవడు అది నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇక రెండోవాడు పాషా, మీ అందరూ తెలిసినవాడే. ఈ పాషా మాట్లాడుతున్నాడు, ఈ డోంగ్రేగాడు మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉక్కు సంఖ్యలతో అణిచివేస్తుందంట. ఉక్కు సంఖ్యలతోటో పప్పు సంఖ్యలతో అనచట్లేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జర్నలిజం మర్చిపోయారు. మీరు ప్రజల కోసం మాట్లాడట్లేదు, కేవలం ప్యాకేజీల కోసం మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి డబ్బుల కోసం మాట్లాడుతున్నారు. అసలు మీరు జర్నలిస్టుగా ఉన్నారంటేనే సిగ్గుచేటు. ఎందుకంటే మీరు జర్నలిస్టుగా చలామణి అవ్వటం కోసం
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో పాపగండం చేయటం కోసం వైసీపీ స్క్రిప్ట్ను అమలు చేస్తున్నారు. లెగిస్తే మీరు ఒక స్క్రిప్ట్ను తయారు చేయటం, దాన్ని మీకు అనుకూలమైనటువంటి మీడియాల్లో ప్రచురించడం, ఆ మీడియాలలో మీరు మాట్లాడటం, ఆ తప్పుని ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నాలు చేయటం, ఆ తప్పుల్ని ప్రభుత్వం ప్రశ్నిస్తే మాకు మీడియా స్వేచ్ఛ ఉంది, మాకు ఉక్కు సంఖ్యలు వేస్తున్నారు, మమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు ఎవరైతే నేను మాట్లాడుతున్నా గ్రేట్ ఆంధ్రాలో పనిచేసేటువంటి ఆయన కావచ్చు, లేకపోతే వివిఆర్ రాజు కావచ్చు, లేకపోతే పాషా కావచ్చు, సాయి కావచ్చు, లేకపోతే ఇంకా బ్రోకర్ సాయి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. మీరందరూ జర్నలిస్ట్గా మీకు మీరు చెప్పుకుంటున్నారు, మీకు మీరు ప్రమోట్ చేసుకుంటున్నారు. మీలో జర్నలిజం అనేది చచ్చిపోయింది. లేకపోతే వైఎన్ఆర్ కావచ్చు, సాక్షి ఈశ్వర్ కావచ్చు, మీలో జర్నలిజం కొమ్మినేని శ్రీనివాసరావు కావచ్చు, మీ అందరిలో జర్నలిజం చచ్చిపోయింది. మీకు మీరే జర్నలిస్టులుగా ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ప్రజల సమస్యల మీద మాట్లాడట్లా. ఏ ప్రభుత్వం అధికారంలోకి ఉంటే వాళ్ళకి ఆ ప్రభుత్వం, ఒకవేళ తమకు అనుకూలమైన ప్రభుత్వం లేకపోతే వాళ్ళ మీద వ్యతిరేకంగా అవతల ప్యాకేజీ ఇచ్చిన ప్యాకేజీలకు ఆశపడి మీరు మాట్లాడుతున్నారు, జర్నలిజం చేస్తున్నారు. దాన్ని జర్నలిస్ట్గా ఎట్లా పరిగణిస్తారు? అసలు మిమ్మల్ని జర్నలిస్ట్గా ఎట్లా తీసుకుంటారనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇక ముఖ్యంగా ఆ సాక్షి ఈశ్వర్ గారిని, లేకపోతే కొమ్మినేని శ్రీనివాసరావుని, లేకపోతే వైఎన్ఆర్ని, సాక్షి సాయి, బ్రోకర్ సాయి, వీళ్ళందరూ జర్నలిస్ట్గా మీకు మీరు అనుకుంటున్నారు. అపారమైన అనుభవం ఉందండి. దేనికి ఉంది మీ అనుభవం అంటే అమ్ముడుబాటంలో ఉంది. మీరు ఇలా ఓన్లీ వైసీపీకి ఫేవర్గా ఉన్నటువంటి ఛానల్స్ వాళ్ళు ప్రత్యక్షం అవుతున్నారు, మిగతా ఛానల్స్ని ఫేస్ చేయలేకపోతున్నారు. బ్రోకర్ గాడు ఇంకొకడు కేఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ జర్నలిస్టులు ముసుగులు వేసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి బ్రోకర్లు. ఇంకా మీకు చెప్పాలి అంటే మీరు ఏదో అమరావతి రైతుల్ని వాళ్ళ గురించి అక్కడ వ్యభిచారం జరుగుతున్నదే మాట్లాడి, మీకంటే రాజకీయ వ్యభిచారం, పొలిటికల్ వ్యభిచారం, జర్నలిజం వ్యభిచారం చేసేవాళ్ళు భారతదేశంలో ఎవరు లేరు. మీకంటే పొలిటికల్ బ్రోకర్స్ ఇంకెవరు కూడా లేరు. మీరు నిజంగా చెప్తున్నా, మీరే పెద్ద బ్రోకర్సు, మీరే పెద్ద తాడ్పుడుగాళ్ళు. మీరు వ్యక్తిత్వాన్ని, జర్నలిజాన్ని అమ్ముకొని దాన్ని సొమ్ము చేసుకొని బతుకుతున్నారు. మీలాంటి వాళ్ళు ఉపన్యాసాలు ఇవ్వటం, కలం మీద కత్తి, లేకపోతే నెత్తి మీద సుత్తి, ఇలాంటి డైలాగులు చెప్తే ఏం పెద్ద పాపగండం అవ్వవు అని నేను చెప్తున్నా.